హలో హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము టమాటా చేపల పులుసు చేపలు పసుపు కలిపేసి ఉంచేసినాము. దాని తర్వాత తాలింపు పెట్టాలి. తాలింపు బాగా వేగినాక టమాటాలు వేయాలి. టమాటాలు బాగా ఫ్రై చేయాలి, మగ్గిన వరకు ఫ్రై చేయాలి, చేస్తూ ఉండాలి స్లో ఫ్లేమ్లోన. మగ్గినాక కొంచెం సాల్ట్, బాగా కలపాలి. రెడ్ చిల్లీ పౌడర్, పసుగుండ, మళ్ళీ బాగా ఫ్రై చేయాలి మిక్స్ అయిన వరకు. టమాటాలు కొంచెం స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉండాలి. మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తే బాగా ఫ్రై అవుతాయి. బాగా ఇంకా ఫ్రై చేయాలి కొంచెము. బాగా ఫ్రై అయినాక దాంట్లోనే వాటర్ కొంచెం కొంచెం వచ్చింది. దాన్ని కొంచెం కలపాలి, అంటుతుంది. కొంచెం 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 మెత్తగైన వరకు ఫ్రై చేయాలి. ధనియా పౌడర్, కొరియాండర్ పౌడర్ వేయాలి. జీరా పౌడర్, ధనియా పౌడర్, పీస్ మసాలా పౌడర్ కూడా వేయాలి. జీరా పౌడర్, పీస్ మసాలా పౌడర్, మసాలా పౌడర్, మళ్ళీ అంత కలపాలి. బాగా ఫ్రై చేసి మసాలా మొత్తం ఫ్రై చేసి బాగా కలుపుతుండాలి. కలపాలి బాగా. వాటర్ వేయాలి. కొంచెం వాటర్ వేసేయాలి. వాటర్ వేసినాక చక్కగా కలిపేసి ఉడుకుతున్నాయి కదా, వాటర్ వేసినాము. టమాటా ఇది దాంట్లోనూ చేపలు వేసేయాలి. చేపలు వేసేయాలి. చేపలు వేసినాక కొంచెం మళ్ళీ మజ్జిగ సరిగ్గా చేయాలి. కొంచెం గ్రీన్ చిల్లీ వేయలేదు కాబట్టి తాలింపులోన ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ వేస్తున్నాము. స్మెల్ కూడా బాగుంటుంది గ్రీన్ చిల్లీ. స్మెల్ మస్తుగా ఉంది. కొంచెం మళ్ళీ మూత పెట్టేసి తీసేయాలి. కొంచెం స్లోగానే కలపాలి, నాలుగు చేపలన్నీ ఇరిగిపోతాయి. చేపల కర్రీ బాగా ఉడుకుతుంది, రెడీ అవుతుంది. రెడీ అయిపోయింది చేపల కర్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.